కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. 55 ఏళ్ల అనంతలక్ష్మి అనే ఒక మహిళకు తలలో కణితి ఏర్పడి ఇబ్బంది పడుతుంటే కాకినాడ జీజీహెచ్కి వచ్చి వైద్యులను సంప్రదించడంతో స్థానికంగా ఉండే కాకినాడ జీజీహెచ్లో పనిచేసే న్యూరో సర్జన్స్ అందరూ కలిసి ఈ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ థియేటర్లో పేషెంట్కి సినిమా చూపిస్తూ కూడా ఆపరేషన్ నిర్వహించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారింది. ప్రస్తుతం మనతోటి ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్లో పాల్గొన్న ప్రముఖ న్యూరాలజిస్టు అసోసియేటెడ్ ప్రొఫెసర్ డాక్టర్ గిరిగారు మనతో అందుబాటులో ఉన్నారు. ఏ విధంగా ఆపరేషన్ నిర్వహించారని మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. సార్ చెప్పండి సార్, అసలు ఏ విధంగా నిర్వహించారు? అందరికీ నమస్కారం. ఈమె మా హాస్పిటల్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 15 రోజుల క్రితం అడ్మిట్ అయ్యారు. ఆమె మెయిన్ తలనొప్పి, ఒకవైపు అంటే కుడివైపు కాలు చేయ వైపు ఫిట్స్ రావడము, అలాగే కుడి చేయి కొంచెం వీక్ అవ్వడం అనే కంప్లైంట్స్తో ఆమె జాయిన్ అయ్యారు. మేము పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆమెకి ఎడమ వైపు భాగంలో అంటే ఎడమ వైపు మెదడులో ఉంటే కుడి చేయి ఎఫెక్ట్ ఇస్తుంది. అది అక్కడ క్యాన్సర్ కణితి ఉందని గుర్తించాము. అయితే ఈమెకి పెద్ద వయసు 60 సంవత్సరాలు దాటినందువల్ల ఈమెకి అవేక్రెనెటమీ ద్వారా ఆ కణితిని తొలగించాలని నిర్ణయించాము. ఈ అవేక్రెనెటమీ అనే ప్రత్యేకత ఏంటంటే పేషెంట్ మెలకుగా ఉంటుంది. పేషెంట్ మెలకుగా ఉండగానే ఆమెకు వేరే రకమైన మత్తు ఇచ్చి ఆమెకి నొప్పి బాధ తెలియకుండా, ఆమెకి మనం ముందు చెప్పుకున్నట్టు కుడి చేయి కాలు ఎఫెక్ట్ ఇచ్చినాయి, ఈ చొమ్మ ద్వారా అని మెదడులో ఆ పార్ట్లో ఇన్వాల్వ్ అయిందని గుర్తించాము. కాబట్టి ఆమె ఆ అవయవాలు వాడుతూ ఉండగా అంటే ఆమె మెలకుగా ఉంటుంది. ఆమె స్పెషల్ జ్ఞానేంద్రియాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఆమె సపోజ్ వాళ్ళకి ఇష్టమైనవి ఈ పేషెంట్ ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ఆపరేషన్ ద్వారా ఈ కణ్ తొలగించాల్సి వచ్చినప్పుడు మాటలు వచ్చే ఏరియాలో ఉంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మ్యూజిక్ అవి వింటూ ఉంటారు. అవి టెస్ట్ చేసి ఆ జ్ఞానేంద్రియాలు ఆ నరాలు డ్యామేజ్ మినిమైజ్ చేస్తూ ఎఫెక్ట్ అవ్వకుండా అవి ప్రిజర్వ్ అయ్యేలాగా మనం ఆపరేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆమెకి ఇష్టమైనది ఏంటంటే ఒక మూవీలో కామెడీ క్లిప్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి ఆ సినిమా సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఆమె అది ప్రదర్శింపబడుతుంటే ఆమె చూస్తూ ఉంటారు. మనము ఇది సీనియర్ అనెస్థీషియా వైద్యులు మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళ పర్యవేక్షణలో ఈ వేరే పార్ట్స్లో ఎఫెక్ట్ ఇవ్వకుండా వాళ్ళు మత్తిచ్చారు. మత్తిస్తే పేషెంట్ మెలకుగా ఉండి తనకిష్టమైన ఒక మూవీ క్లిప్ చూస్తూ ఉండగా మనం ఆపరేషన్ ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా తొలగించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ కాలు చేయ ఎఫెక్ట్ ఇచ్చి వీక్ అయినవి కాబట్టి అవి ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా మనం అవన్నీ ప్రిజర్వ్ అయ్యేలాగా కూడా ఈ ఆపరేషన్ నిర్వహించేటప్పుడు చూసుకుని ఆపరేషన్ చేసాము. మేము ఈమెకి 2.5 గంటలు శ్రమించి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాము. సో ఈమెకి ఈ మత్తును సెలెక్ట్ చేసుకోవడానికి మరో ప్రధాన కారణం ఈ పెద్ద మత్తు ద్వారా కూడా ఇది చేయొచ్చు. అప్పుడు పేషెంట్ మొత్తం ఆ మత్తులో ఉంటారు. అది ఒకసారి పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ప్రొలాంగ్ అయ్యి ఆపరేషన్ తర్వాత కూడా బయటికి రాకుండా ఉంటారు. వాళ్ళని ఎక్కువసేపు మత్తు ద్వారా బయటికి వచ్చేదానికి ఎక్కువసేపు సమయం పడుతుంది. కాబట్టి ఈ లోపుగా ఆమెకి ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ అలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువ ఉంటుంది. తర్వాత కొంచెం హార్ట్ కానీ లంగ్స్ కానీ వీక్గా ఉంటే అవన్నీ ఎఫెక్ట్ ఇస్తాయని చెప్పి ఇది సెలెక్ట్ చేసాము. మేము అనుకున్నట్లుగానే ఆమె 2.5 గంటల తర్వాత వెంటనే మెత్తలోంచి పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది. ఆమె ఆహారం కూడా సాయంత్రం కల్లా తీసుకోవడం జరిగింది. అన్ని రకాల అవయవాలు పూర్తి స్థాయిలో కదపగలిగింది. ఈ ఆపరేషను చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాము. మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఇలాంటి అడ్వాన్స్డ్ ఆపరేషన్స్, కేర్ఫుల్గా చేయాల్సిన ఆపరేషన్స్ కూడా సీనియర్ వైద్యులు సీనియర్ వైద్యులు అందుబాటులో ఉన్నారు. మన జీజీహెచ్ సూపరింట్ గారు కూడా సర్జన్ అవ్వడం వల్ల సర్జన్స్కి బాగా కోఆపరేటివ్గా ఉన్నారు. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో పేషెంట్స్ ఎలాంటి బ్రెయిన్ ఆపరేషన్స్కి అయినా సరే ఇక్కడికి వచ్చి ఈ సర్వీసెస్ని అందుబాటులో ఉన్న ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. సార్, ఇప్పుడు మీరు అక్కడ ఆవిడ ఆపరేషన్ చేసే ముందు సినిమా చూపించారు కదా సార్, దానివల్ల ఆవిడ ఏమైనా మైండ్ ఎఫెక్ట్ అవుతుంది సార్? మైండ్కి ఆపరేషన్ చేస్తున్నారు కదా, సినిమా చూసేటప్పుడు మైండ్కి ఎఫెక్ట్ ఉంటుంది, అలాంటి ఏమైనా జరిగిందా? ఎందుకు అలా చూపించేశారు? ఆ మూవీ క్లిప్స్ అయినా మ్యూజిక్ అయినా వినిపిస్తాం. ఎందుకంటే ఆమె స్పెషల్ జ్ఞానేంద్రియాలు, స్పెషల్ సెన్సరీ ఆర్గన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ పనిచేస్తూ ఉండగానే మనము అవన్నీ ఎఫెక్ట్ అవ్వకుండా తర్వాత కూడా ఇవి ఎఫెక్ట్ అవ్వకుండా ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటే అందులో మనకు అప్పుడు కేర్ తీసుకోవచ్చు అనమాట. అందుకని అవి వాళ్ళకి ఇష్టం వచ్చినవి చూపిస్తూ ఆ జ్ఞానేంద్రియాలు వాడుతూ ఉండగా అవి వాడకుండా అవి యాజ్ ఇట్ ఈస్గా పనిచేసే విధంగా ఉండేలాగా ఆపరేషన్ నిర్వహించదు. అదే దీని ప్రత్యేకత. సార్, ఇలాంటి శస్త్రచికిత్స అంతకుముందు ఎప్పుడైనా జీజీహెచ్లో నిర్వహించారా? అంతకుముందు పూర్వం కానీ ఇప్పుడు కానీ? ఇవి బాగా అడ్వాన్స్డ్ సెంటర్లో నిమ్స్లోను, స్విమ్స్లోను
మన తమిళనాడులోను కూడా చేస్తుంటారు. మన దగ్గర ఇది ఫస్ట్ టైము. అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఇలాంటివి ఎలాంటి రూపాయి కూడా ఖర్చు లేకుండా, బయట చేయాలంటే చాలా లక్షల్లో ఖర్చు అవుతుంది కదా, మనకి ఒక్క పైసా కూడా ఖర్చు అవ్వకుండా ఉచితంగా చేయగలిగి రావడం అడ్వాన్స్ ట్రీట్మెంటు. ఇది మనం చెప్పుకోదగ్గ విషయం. మా అమ్మగారి పేరు అనంతలక్ష్మి. ఆవిడకి కాలు చేయి పక్షవాతం వల్ల లాగిందని చెప్పి మేము హాస్పిటల్కి తిప్పాము. అయితే ఇక గవర్నమెంట్ హాస్పిటల్లో బుధవారం తీసుకొచ్చి జాయిన్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఆవిడకి బుర్రలో కణితి ఉందని. అది నర్సులు కానీ విజయశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ గిరి గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ కూడా ఆమెని వెంటనే కేర్ తీసుకుని వెంటనే సర్జరీ చేస్తే బ్రతుకుతుందామే, ఆమెకేం కాదు, కాలు చేయి వచ్చేస్తుందని చెప్పి ఆపరేషన్ చేశారండి. ఇది హైదరాబాద్లో తప్ప ఎక్కడా లేని ఆపరేషన్ అని డాక్టర్ గారు చెప్పారు. తలకి మాత్రమే మత్తు పెట్టి బాడీ ఎక్కడ కూడా మత్తు పెట్టకుండా చేసిన మొట్టమొదటి ఆపరేషన్ ఇదేనంట. చాలా సక్సెస్ఫుల్గా చేశారు. మా అమ్మగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వచ్చేటప్పుడు బయటకు వచ్చినప్పుడు కూడా ఆపరేషన్ అయిన వెంటనే చాలా నవ్వుతూ వచ్చారు. ఆవిడ చాలా ఆరోగ్యంగా ఉన్నారండి. థ్యాంక్ యూ. లేదండి, మొబైల్ అంటే ఆమె నిద్రలోకి జారుకుంటుందని చెప్పి ఆమె స్పృహలో ఉండాలి, మీరు అలా నిద్రపోవద్దు, మీరు ట్యాబ్ ఏమైనా చూస్తారా అంటే ఆ టీవీ ముందు పెడితే అది చూస్తూ కాస్త నవ్వుకుంటూ సక్సెస్ఫుల్గా సర్జరీ అయితే జరిగించుకుందండి. నిద్రపోకుండా ఉండడానికి మాత్రం చేసిందండి. హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ వెంటనే జాయిన్ చేసుకున్నారండి. 4 రోజుల్లో ఆపరేషన్ చేస్తారు. అది అంతే. అంటే ముత్తు పెట్టకుండా, పెద్ద ముత్తు పెట్టకుండా చిన్న ముత్తు పెట్టి నిద్రకి ఆపరేషన్ చేశారు అంతే. ఆపరేషన్ చేసిన వల్ల సినిమా చూసారండి. సినిమా అంటే పెద్ద సెల్ల కాదండి, అది చూడబ్బా భయపడతానమ్మని చూడమ్మా అన్నారు. ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయడం ఇదే మొట్టమొదటిసారి అని కూడా వైద్యులు చెప్తున్నారు. ఇది కాకినాడ జీజీహెచ్ శస్త్రచికిత్సపై తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ దుర్గారావు, ఆదాన్ టీవీ, కాకినాడ నుంచి.